నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వైఎస్ జగన్ కు ప్రధాని మోదీ ఫోన్, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి. ఈవీఎంలు రద్దు చేస్తా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. దంచి కొడుతున్న వర్షాలు, అస్తవ్యస్తమైన హైదరాబాద్. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ సూచన మేరకు ఆయన ఈ కాల్ చేశారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని జగన్ను రాజ్నాథ్ సింగ్ కోరారు. లోక్సభలో వైసీపీకి 4 ఎంపీలు, రాజ్యసభలో వైసీపీకి 7 సభ్యులున్నారు. కాగా గతంలో ఎన్డీఏ సూచించిన రాజ్యాంగబద్ధమైన పదవులకు వైసీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంచలనాల తేనె తుట్టెను తరచూ కదుపుతూ వివాదాలను రాజేసే అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తాజాగా కొత్త అంశంతో తెర మీదకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానని అంతర్జాతీయ అంశాన్ని ఎత్తుకున్న ట్రంప్ హఠాత్తుగా దేశీయ రాజకీయ అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు. పోస్టల్ ఓటింగ్ అంటే మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానం పూర్తి లోభూయిష్టంగా తయారైందని, పోస్టల్ ఓటింగ్ కారణంగా భారీ స్థాయిలో మోసం జరుగుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అత్యంత వివాదాలకు కేంద్ర స్థానంగా నిలుస్తున్న ఓటింగ్ మెషిన్లను మూలకు పడేస్తా, 2026లో వచ్చే మధ్యంతర ఎన్నికల్లోపే మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓటింగ్ మిషన్లకు చరమగీతం పాడుతూ త్వరలోనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వర్షాల దృష్ట్యా అధికారులు పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. చాలా జిల్లాలు జలమయమయ్యాయి. ఈ మేరకు వరద ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే భారీ వర్షాల ధాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమవుతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరమంతా జలమయమైపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం స్తంభించిపోయింది. పలు కాలనీలు పూర్తిగా జలమయమవ్వడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపై వరదలా ప్రవహిస్తుంది. ఈ మేరకు నగర ప్రజలు ఎవరూ బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు. ఈ వర్షాలు ఇంకా 3 రోజులు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. దూర ప్రయాణం చేసేవారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో నిలిచిపోయిన నీరును బయటకు పంపిస్తున్నారు. వర్షాల కారణంగా ఎవరూ అనవసరంగా బయట తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు జంపలేరు వాగు వరకలు పెడుతూ వరద నీరు ఖమ్మం చెరువుకు చేరుకుంటుంది. వాగులు, వంకలు, చెరువులు జలకల సంతరించుకున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాల మేరకు అప్రమత్తమైన అధికారులు వాగు వద్దకు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అర్ధవీడు ఎస్ఐ సుదర్శన్ మరియు రెవెన్యూ అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
దేశ ఆర్థిక రంగంపై ట్రంప్ మోడీ ఆర్థిక విధానాలు వద్దని మన దేశ వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల చొరబాటు నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రయ్య, సిపిఐ మండల కార్యదర్శి ఎం నర్సారావులు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దేవనకొండలో క్విట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మన ప్రభుత్వం ఇప్పటికే 4 సార్లు చర్చలు జరిపిందని, 5వసారి చర్చలకు అమెరికా అధికారులు రాబోతున్నారని అన్నారు. ఇక 3వసారి అధికారం చేపట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దయిన 3 నల్ల చట్టాల కన్నా ప్రమాదకరమైన రైతు విధానాలను ప్రకటించిందని అన్నారు. రైతులందరూ మేల్కొని రైతులు కూడా సహకరించి మరి మనం ఏ ఒకటి మన ముందున్నాయో వాటిని రద్దు చేసేంత వరకు మనము పోరాడాలి. కాబట్టి మనము ఏమైనా కూడా మరి ఇప్పుడు దాకా మరి నల్ల చట్టాలు కొద్ది ప్రమాదకరం అంటున్నారు మన వాళ్ళు. కాబట్టి చాలా ప్రమాదంలో ఉంది. మరి రైతు ఏమి చేయాలన్నా ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నాడు. సకాలంగా ఎరువులు అందజేయడం లేదు. మనం మొన్ననే చూసినాం, రైతు ఏదైనా ఈరి అడిగితే కూడా ఈరికి కూడా మన మకాన లేకుండా చేసినటువంటి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం. ఈరోజు మనం ఏదైనా వేసుకోవాలనంటే మరి రైతుకి సకాలంగా ఎరువులు అందిన పరిస్థితుల్లో, మనల్ని అణచివేత పరిస్థితుల్లో ఈ విధంగా చూస్తున్నటువంటి నరేంద్ర గారు మరి మనల్ని రైతుల్ని చాలా నట్టేట్లో ముస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఏమైనా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకు మిత్రులకు అందరికీ కూడా ఈ నిరసనలో పాల్గొన్న కూడా సుంకం కట్టుకొని మరి వాడు అమ్మాలనుకున్నప్పుడే అమ్మాలా, వాళ్ళు కొనుక్కున్నప్పటికీ కొంటారు. ఈ విధమైన విధానాలను అవలంబిస్తూ ఫ్రీ ట్రేడ్ మరి అనే నిబంధనను తీసుకుని వచ్చి మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ విధానాలు రైతాంగానికి తీవ్ర ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. దీనిని యావత్తు భారతదేశ రైతాంగం ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా రైతాంగాన్ని కోరుతూ ఉన్నాం. ఇదే విధానం మన దేశంలో కొనసాగిస్తే మరి వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడిపోతూ ఉంది. మరి విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో మరి భారతదేశ స్వాతంత్రం గురించి, గతంలో బ్రిటిష్ వాళ్ళ మన పరిపాలించిన భారతదేశం గురించి చెప్పుకునే వాళ్ళు మరి ఇట్లగిన వ్యవసాయ రంగంలోన కార్పొరేట్ వ్యవస్థగిన చొరబడితేగిన పాఠ్య పుస్తకాల్లో ఒకప్పుడు రైతు ఉండేవాడు, ఒకప్పుడు రైతు ఈ విధంగా పంటలు పండించేవాడు, ఒకప్పుడు వ్యవసాయానికి సంబంధించి పంట పొలాలు ఈ విధంగా ఉన్నాయి అని దుస్థితి రాబోతూ ఉంది. దీనంతటికి కారణము మరి రైతులకు కనీసం పంటల మద్దతు ధర కేటాయించాలని కూడా ఈరోజు ప్రభుత్వ పాలకుల పైన, లేదంటే ప్రభుత్వము మరి వ్యవసాయం పట్ల రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. టేకులపల్లి మండలంలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణాలు, బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపనలు అనంతరం ఇల్లందు మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పోయినసారి ఇదే రోడ్డు శంకుస్థాపనకు వచ్చి ఆ రోడ్డు పూర్తి చేసుకున్నాం. ఆ రోజున ఆడబిడ్డలు 2 కోరికలు కోరారు. స్థానిక శాసనసభ్యుల్ని నన్ను, అన్నా ఈ రోడ్డు అయితే వేస్తున్నారు, ముందు ఒక పెద్ద వాగుంది, వాగు మీద బ్రిడ్జి కట్టకపోతే మాకు ఈ రోడ్డుతో లాభం ఏంటన్నా అని అడిగారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బ్రిడ్జి కట్టిస్తారని చెప్పాం. అన్న మాట ప్రకారం మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో బ్రిడ్జిని శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే కొన్ని నెలల్లో మళ్ళీ వచ్చి ఓపెనింగ్ కూడా చేసుకుంటాం. 2వ కోరిక కోరారు, అన్న మాకు భూములు అయితే ఉన్నాయి, ఆ భూమికి పట్టాలు ఏమన్నా పట్టాలు చేపించాలని అడిగారు. ఆ పట్టాల అసలాసామి ఈ మధ్య నా దగ్గరికి ఒక రోజు వచ్చాడు. తప్పకుండా ఆ సమస్యను కూడా రాబోయే కొద్ది రోజుల్లో పరిష్కారం చేపిస్తానని కూడా ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ళ కన్న కళలు నెరవేర్చే దాంట్లో భాగంగా మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఇయ్యటమే కాకుండా
10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పేరు కానీ కోర్టులలో చేర్చలే. అటువంటిది ఈనాడు కొత్త రేషన్ కార్డు కొత్త పేరుని చేర్చాం. దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి విడత ఇచ్చాం. ఇంకా 3 విడతలు ఇస్తాం. రాని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్నా నాకు రాలేదని కనకన్నా కానీ నన్ను కానీ బాధపడాల్సిన పని లేదు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మీరు తెచ్చుకున్న ఈ మన ప్రభుత్వంలోనే తప్పకుండా. కడప జిల్లా కమలాపురం అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. కె అప్పాయిపల్లి రైతులు యూరియా ఇప్పించండి అంటూ అధికారులను అడగగా యూరియా స్టాక్ లేదు అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఉదయం 10 గంటలకు వచ్చినటువంటి లారీ లోడ్ యూరియా మధ్యాహ్నం 2 గంటలకే అయిపోయిందని పొంతనలేని సమాధానం అధికారులు ఇవ్వడంతో ఇదెక్కడి న్యాయమని రైతులు అడగ్గా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపో, ఎక్కువ మాట్లాడితే తంతామంటూ రైతులను బెదిరిస్తూ భయోందరణకు గురి చేస్తున్న అధికారుల తీరుకు వ్యతిరేకంగా న్యాయం చేయండి అని రైతులు నిరసన చేపట్టారు. గంటలకు లోడ్ వచ్చిందన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి యూరియా అని అడిగాము. అయినా కూడా యూరియా 2 గంటలకే అయిపోయింది, స్టాక్ లేదని అంటున్నారు అధికారులు. ఎకరా 2 ఎకరాలు ఉండే వాళ్ళకు మాకు యూరియా దొరకక కష్టపడుతున్నాము. దయచేసి మాకు యూరియా వచ్చే విధంగా సహాయం చేయండి. సార్, యూరియా బయట కొనాలంటే ప్రైవేట్గా మూట వచ్చేసి 400 అమ్ముతున్నారు సార్ బయట. ఏదో అగ్రికల్చర్లో అయితే 270 రూపాయలు 280 రూపాయలు ఆధార్ కార్డు తెచ్చుకొని తీసుకుపోమంటున్నారు. ఆడికి పొద్దున వచ్చినాం సార్. పొద్దున స్టాక్ వచ్చింది. 2 గంటలకు 3 గంటలకు వచ్చినాము. వస్తే అంతలాగే స్టాక్ అయిపోయింది అంటున్నారు. ఎవరన్నారన్నమాట? ఈ మన ఆఫీసులో పనిచేసే వాళ్ళే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, దొమ్మలు పట్టి తంతాము, మీ ఏం చేసుకుంటారో చేసుకోకండి, యూరియా అయిపోయింది స్టాక్ అని చెప్తాను సార్. మా పరిస్థితి ఎట్టా సార్? ప్రభుత్వ అధికారులే ఆ మాదిరి లేదంటే కనుక మేము ఎక్కడ పోయి తెచ్చుకోవాలి? మా పంటలు ఎలా పండించుకోవాలి సార్? చెప్పండి సార్. మీరు ఎకరాకు ఎన్ని మూటలు పడతాయి? మామూలుగా వేస్తే కనుక ఒక 30 మూటల దాకా పండుతాయి సార్ ఎకరాకు. పంట చేతికి వచ్చేలోపు అది యూరియా బాగా అదును పట్టి చల్లుకుంటే అదైనా పండుతాయి సార్. ఇంకా యూరియా లేకుంటే కనుక అవి కానీ పండవు. కడప జిల్లా కోరుమామిల్ల పట్టణంలో చినుకు పడితే చిత్తడిగా మారిపోయి ప్రజలకు ప్రాణ సంకటంగా మారిందని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ఫణిరావు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పోరుమామిల్ల, మేజర్, రంగసముద్రం గ్రామ పంచాయతీలలో గత 2 సంవత్సరాల నుండి నత్తనడక రోడ్ల పనులు జరుగుతూనే ఉన్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ గోతులు తీసి డ్రైనేజీ కాలువల నామరూపాలు లేకుండా తవ్వేశారు. దీంతో ఒక ప్రక్క వాహనాలు ఎగురుతూ ఉంటే మరో పక్క చిన్నపాటి చినుకులు పడినా వర్షపు నీళ్లు ఎటుపోయేందుకు దారి లేదు. రోడ్ల పైకి చేరి చిన్న చెరువులా మారిపోతుందని ఆయన మండిపడ్డారు. కర్నూలు నగరం బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సోమవారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మరియు కళాశాల లెక్చరర్స్ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మి భారత జాతీయ సైన్యాధినేతగా ఆచరణలో పెట్టి నిరూపించిన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ రామకృష్ణ, విజయశేఖర్, జబీన్ అఖ్తర్, ఉల్గోజీరావు, పార్థసారథి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, అలాగే జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడారు. 1650 ఆగస్టు 18 రోజున వరంగల్ ఖిలాషాపూర్లో జన్మించిన సర్వాయి పాపన్న గౌడ్ తన చిన్నతనం నుండి తన చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దొరలు, చక్రవర్తులు, మొఘళ్ళు వారి అణచివేతను ఎదిరిస్తూ 17వ శతాబ్దంలో 350 సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తుల హయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని గెరిల్లా యుద్ధాలతో అనేక మొఘల్ సామ్రాజ్యాలను ఓడించి ఎంతోమంది బహుజనులకు విముక్తి కలిగించి గోల్కొండ కోటను, వరంగల్ కోటను గెలుచుకొని తిరుగులేని చక్రవర్తిగా పాలించారని అన్నారు.
కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి 275 జయంతి సందర్భంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న గారు మరి బహుజన బిడ్డ గౌడ కులంలో జన్మించి గౌడ వృత్తిని స్వీకరించి ఆనాడున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ జమీందారు వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి మరి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి మొదటి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గారు మరి వారు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆనాడున్నటువంటి మొఘలాయి చక్రవర్తులను గోల్కొండ నవాబులను ఎదిరించి మరి సామాన్య కుటుంబంలో జన్మించి మరి మొఘలాయి గోల్కొండ సైన్యాన్ని ఎదిరించి మరి గోల్కొండ కిలాను తగ్గించుకొని మరి ఒక మంచి పరిపాలన చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారి ఆశయాల సాధన కోసం మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి పాపన్న ఆశయ సాధన కోసం వారి బహుజనుల సంక్షేమం కోసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి పనిచేస్తూనుంది. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి చేస్తూ ఉంటే మరి పెత్తందారులు చాలా ఇబ్బందికరంగా పెట్టి కులం పని చేసుకుంటూ కళ్ళదాగి కూడా డబ్బులు కూడా ఇవ్వకుండా పోయిన రోజులు ఉన్నాయి. అది చూసి సర్దార్ సర్వాయి పాపన్న అసలు ఈ పెత్తందారులను వంచాలంటే ఏం చేయాలని అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న 12 మందితోని కలిసి 12,000 మందికి తీసుకొచ్చిండు. మరి 12 మంది అంటే చాకలి సర్వన్న, మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల సాహెబ్, కొత్మీర్ సాహెబ్ వీళ్ళందరూ కలుపుకొని 12 మందిని కలుపుకొని 12,000కి వెళ్ళిపోయాక గోల్కొండ కోటను ఏలిండు. మరి మామూలు కాదు, యోధుడు అంటే సర్దార్ సర్వాయి పాపన్న. మరి ఈరోజు అట్లా చేసినందుకు మనకి ఇప్పటికి కూడా మనకు బీసీలు, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాల వారు, బీసీల వర్గాల వారికి సంబంధించిన అందరూ కూడా ఇప్పటికి కూడా ఏకం కావాలి. ఖచ్చితంగా మనకు 42% ఏదైతే ఇచ్చిండో అన్ని కులాల వారికి మనం ఏకం అయితేనే మిగతా వాళ్ళు తగ్గుతారు. లేకపోతే మాత్రం వాళ్ళే ముందుకు పోతారు, మనకు సీట్లు రావు. మనకు కావాలంటే మనకు 42%లో బీసీలు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కౌన్సిలర్లు కానీ, మన చైర్మన్లు కానీ ప్రతి ఒక్కటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ మనకే వస్తాయి. కాబట్టి ఇకనన్నా మరి తెలుసుకొని ఇన్ని రోజులు ముందుకు రానందుకు ఇప్పుడన్నా తెలుసుకొని ఖచ్చితంగా ముందుకు వస్తే మనం ఒక తాటి మీద ఉండి చేస్తే కనుక మనకు కంపల్సరీ 42% వస్తుంది. సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ అలాగే 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, అధికారులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దోపిడీ వ్యవస్థకు ఎదురు తిరిగి పోరాడిన గొప్ప యుద్ధ వీరుడని కొనియాడారు. దోపిడీ, భూస్వాముల పెత్తందారి వ్యవస్థకు ఎదురొడ్డి పోరాడిన ఉద్యమకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 17వ శతాబ్దంలోనే దోపిడీ, భూస్వాముల పెత్తనం, దారి వ్యవస్థకు ఎదురు తిరిగిన గొప్ప బహుజన విప్లవకారుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం ఆంజనేయ నగర్లో ఖమ్మం సుప్రజ ఆధ్వర్యంలో జేఎస్ అడ్వాన్స్డ్ మరియు ఎస్థెటిక్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ పార్లర్ను సాయిహరిణి బ్యూటీ క్లినిక్ మరియు ఇన్స్టిట్యూట్ వరల్డ్ బ్యూటీ ఐస్టా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు అవసరమైన చర్మ సౌందర్యానికి చికిత్సకు సంబంధించి వారు మాట్లాడుతూ అత్యాధునిక పద్ధతులలో ప్రధాన పట్టణాలలో ఒకటైన బద్వేలు పట్టణం మారుతున్న కాలానుగుణంగా 100% కెమికల్స్ లేకుండా హైడ్రా ఫేషియల్ అనే సరికొత్త హైడ్రా మిషన్ ద్వారా ఆధునిక పద్ధతులతో చర్మ చికిత్స చేస్తూ సౌందర్యాన్ని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ ప్రాంతంలోని మహిళలు శుభకార్యాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా జేఎస్ అడ్వాన్స్డ్ మరియు ఈస్థెటిక్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ పార్లర్లో సుప్రజ ద్వారా ఫేషియల్ మరియు అనేక చర్మ సంబంధమైన సమస్యలకు చికిత్స పొందవచ్చునని
వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏంటంటే అండి, చాలా మంది మన సాయి హరిణి బ్యూటీ క్లినిక్ పేజ్ కి చాలా మంది మెసేజ్లు వస్తున్నాయి బద్వేల్ నుంచి. సో ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంది అండ్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ వరకు నేర్చుకోవాలి, ప్యాకేజ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ప్రొద్దుటూరు వరకు రానవసరం లేదు. మీరు సుప్రజ గారిని మీరు కాంటాక్ట్ అయితే తను ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తుంది అండ్ ఆ క్లాసెస్ కంప్లీట్గా టీచ్ చేసేది నేను మాత్రమే. సో ఇక్కడ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్కి ఒకసారి జేఎస్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ సుప్రజ గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, తన డీటెయిల్స్ చెప్తారు. ఇక్కడే బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సాయి హరిణి బ్యూటీ క్లినిక్కి ప్రొద్దుటూరుకి చాలా సర్వీసెస్ కోసం చాలా కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయండి. చాలామంది బద్వేల్ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే అక్కడికి ట్రీట్మెంట్కి రావాలనుకుంటున్నారు అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది రావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ బద్వేల్ ప్రజల కోసం అండ్ చుట్టుపక్కల ప్రజల కోసము మన సాయి హరిణి బ్యూటీ క్లినిక్ తరఫున నా స్టూడెంట్నే ఇక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ జగన్ కు ప్రధాని మోదీ ఫోన్, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి. ఈవీఎంలు రద్దు చేస్తా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. దంచి కొడుతున్న వర్షాలు, అస్తవ్యస్తమైన హైదరాబాద్. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.